Praise the Lord, may God bless you. Welcome to our channel, Jesus Telugu Official. We are here at Run for Jesus in రోలుగుంట. ఇలా రోలుగుంట మండలంలో రన్ ఫర్ జీసస్ కోసం మేమందరం కూడా ఈ విధంగా వచ్చాము. 19th April 2025. Praise the Lord. ఘనత ప్రభావములు చెల్లును గాక. రోలుగుంట మండల పాస్టర్స్ ప్రేయర్ అండ్ గాస్పెల్ ఫెలోషిప్ వారి యొక్క రోలుగుంట మండలం యొక్క సేవకుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే ఒక మహోత్తరమైన కార్యము ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఇండియా మొత్తము కూడా ఈ క్రైస్తవులందరూ ఐక్యతగాను క్రైస్తవుల యొక్క సంఖ్యాభావం ఐక్యతను తెలియజేయడానికి ఈరోజు రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ రోలుగుంట మండలంలో రోలుగుంట్ల ఫెలోషిప్ యొక్క అధ్యక్షులు వారు సియోను ప్రార్థనా మందిరం యొక్క ఆవరణములో నుండి ప్రారంభమవుతా ఉంది. దీనికి విచ్చేసిన మండల సేవకులకును విశ్వాసులకును కూడి వచ్చిన పెద్దలకును నామంలో శుభవందనాలు తెలియజేస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మనము జయప్రదంగా దేవుని మహిమ కలిగినట్లుగా అనేక మంది ప్రజలకు మేలును క్షేమము కలిగినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకు సహాయం చేసి మరి సమయంలో పెద్దలు ఫెలోషిప్ యొక్క ట్రెజరర్ గారు 2 మాటలు తెలియజేసిన పిమ్మట అధ్యక్షులు వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన పిమ్మట ఈ ర్యాలీని మనము కొనసాగించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి విశ్వాస బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ కార్యక్రమం యొక్క భారాన్ని వహించి చక్కగా ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ వి ప్రవీణ్ అయ్య గారికి, అదేవిధంగా రోలుగుంట మండల పాస్టర్స్ ప్రేయర్ అండ్ గాస్పెల్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులు వారు ఎన్ యేసురాజు గారికి, అలాగే కార్యదర్శి జి జాన్ గారికి, ఇంకా తదితర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ, గౌరవాధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి మన దేశం మొత్తం మీద ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి ఆరాధన టీవీ వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కనుక ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆలోచన మీరు ఒకసారి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి శరీరధారిగా రావటం జరిగింది. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకమందు జీవించి మనందరి యొక్క పాపముల నిమిత్తము కలువరి శిలువలో బలి కావటం అనేది జరిగింది. ఈ విషయము మన వరకు అర్థమైంది. ఇంకా ఈ లోకములో అనేక మంది ప్రజలకు అర్థము కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం అనగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా ఈ లోకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. ప్రేమలో సాగింది ఆట యేసును చేరుకునే లోకాసలపై ఉదయమునికుందా, లోకాసలపై ఉదయమునికుందా. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా, రావయ్యా యేసునాథ, రావయ్యా రాకడ సమయములో విశ్వాసమునికుందా, విశ్వాసముని
Ranford, 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 Ranford. Jesus! 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 అందరూ చెప్పాలి. క్రీస్తు మహారాజుకి బోలో క్రీస్తు మహారాజుకి బాబుల రక్షకుడు రోగుల వైద్యుడికి క్రీస్తు మహారాజుకే మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నా. రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్. ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సేవకులకు ప్రియ బిడ్డలందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా మరి క్రైస్తవుల ఐక్యతను, శాంతి, కాముకతను తెలియచేయడానికి మేము ఇక్కడ చేరువచ్చున్నాము. మరి దేశం యొక్క క్షేమాన్ని కోరుతూ, దేశ జనుల యొక్క క్షేమాన్ని కోరుతూ, శాంతిని, సమాధానాన్ని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ర్యాలీ చేయిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మరి శాంతిగా, సమాధానముగా, నెమ్మదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని కనపరచాలని, మరి మీరందరి యొక్క ప్రార్థన విన్నపముల ద్వారా దేశానికి క్షేమం చేకూర్చాలని మరి దేవుని సేవకునికి మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనం దీవించును గాక. రన్ ఫర్ కొరకై మరణించి నాయనా నీవు నాయన మూడవ దినమున తిరిగి లేస్తారని నువ్వు చెప్పిన రీతిగా లేచినటువంటి దేవుడు తండ్రి. నాయన ఈ దినమున ప్రభా నీ యొక్క సత్య సువార్తను నేను ఈ రీతిగా నాయన ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఈ స్థలాల్లో ఈ మాటలు ఉంటున్నటువంటి వారిని ప్రభా మీరు దర్శించమని, ఎవరిని విడిచిపెట్టకుండా మీరు రక్షించమని, ఈ మండల అడ్డుకోవడంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ప్రభా మీరు రక్షించమని యేసునామం వారికి పరమ తండ్రి. ఆమేన్. మరి సమాచారాన్ని కేసీఆర్ గారు మరి పాట పాడతారు. నెమ్మదిగా బాబు బయలుదేరండి. బాబు కాదు ఆటో నెమ్మదిగా నెమ్మదిగా పచ్చి గేరులో కూడా కాదండి, ఇంకా సగం గేరులో ఉంటాయండి. రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ జీవితము ఒక తెల్ల కాగితం, ఈ జీవితము ఒక తెల్ల కాగితం, గాలి వేస్తే ఎగిరిపోదానికో అది ఎంత మనం పరలోక రాజ్యము చేరాలంటే మనం రేణుగుంట గ్రామ ప్రజల ప్రతి మేమందరము కలిసి ఈ గ్రామాన్ని ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాము. ఈ గ్రామము పాడి చేత, పంట చేత ఆశీర్వదించబడును గాక. ప్రియులారి సమయంలో దైవజనులు కె సైమనయ్య గారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుషుడిగా వచ్చి మానవాళ్ళందరి కొరకు 33 సంవత్సరాలు వయసులో పిల్లరాయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా పరలోక రాజ్యానికి వస్తారని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆ ప్రభువుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ప్రభువునందు ప్రియ సహోదరులారా, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. గుడ్ ఫ్రైడే సందర్భంగాను అలాగే ఈస్టర్ సందర్భంగాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజు తిరిగి లేచినటువంటి సందర్భంగాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీకున్నటువంటి సమస్త వ్యాపారములను, ఉద్యోగాలను ప్రభు ఆశీర్వదించి దీవిస్తున్నగాక. వీళ్ళరా, ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకమందు జీవించి 33.5 సంవత్సరాల చివరి కాలంలో సర్వ మానవాళి కొరకు తన శరీరమును మరి అర్పించి తన రక్తమును చిందించాడు. ఆయన రక్తము ద్వారా మానవునికి పాప విమోచన కలుగుతా ఉంది. వీళ్ళరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనేటువంటి చక్కని మాట రాస్తుంది. కనుక ప్రియులారా, ఈ లోకమందు మనుష్యుడు పాపి అనేటువంటి మరి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. అనేకమైనటువంటి గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ సమయంలో మనము మన పాపముల నుండి, మన యొక్క సమస్తమైనటువంటి కీడు నుండి, దోషముల నుంచి విడుదల పొందాలి అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా అవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క దాసునిగా నేను మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదండి ప్రియులారా, ఈ లోకములో యేసు ప్రభు వారు జీవించి ఉండగా అనేకమైనటువంటి మహిమ కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ప్రియులారా, నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజున మనిషి అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, కష్టములతో బాధపడుతున్నారు, వేదనకరమైనటువంటి కష్టము, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నారు. మీరు ఆ సమయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభు అయినటువంటి దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయమందు మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క ఆశీస్సులను ఆశీర్వాదం. జరిగించి ఆయన మానవాళి కొరకు క్రీస్తు మహారాజుకే, పాపల రక్షకునికే, కలవరి స్త్రీలకు, ఆకాశములకు, భూమికి మధ్యగా వేలాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం వచ్చి గొలుకొత్త కొండ పైన నీ కొరకు, నా కొరకు కూడా ఏమి సమస్త నా దేవా నన్ను యాల చెయ్య విడిచితమని యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా ప్రార్థన చేసి ఆయన పిల్లల తల వంచి తన యొక్క ఆత్మను పిల్లల విడిచిపెట్టి ఉన్నారు. కనుక నీ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఉన్నారు. ఆయన పిల్లల పాతి పెట్టబడి ఉన్నారు. రేపు పునరుద్ధానుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు పిల్లరా. కనుక ఆ యేసును ప్రకటించడానికి, ఆ శుభవార్త ప్రకటించడానికి మిమ్మల్ని ప్రేమించి మీ మధ్యకు వచ్చాను పిల్లరా. పిల్లరా, రోలుగుంట గ్రామం బాగుండాలని
మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. రేపు నా తండ్రి రోలుకొండ మండలానికి అధికారులను దీవించిన ఆయన, పిల్లలను దీవించిన ఆయన, ప్రతి ఒక్క పాడి పంటలకు దీవించిన ఆయన, మా ప్రజలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేసిన ఆయన, పరలోకం అనుగ్రహించిన ఆయన, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Run for Jesus! 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 చేయబడ్డాడు పిల్లరా. మరి రేపటి దినాన్ని ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడై పునరుత్థానుడిగా ఆయన లేవబోతున్నటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మానవులందరి కొరకు తన రక్తమును చిందించాడు. ఆయన ద్వారా మనందరికీ శాంతి సమాధానము నెమ్మది కలుగుతూ ఉందని మీ అందరికీ మేము మా యొక్క రన్ ఫర్ జీసస్ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, మన గ్రామంలో ఉన్నటువంటి మరి కష్టార్జిత చేతుల మీద కష్టపడుతున్నటువంటి రైతు సోదరులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా మా యొక్క రన్ ఫర్ జీసస్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సదాకాలము క్షేమంగా ఉంచి దీవించుగాక. ఆమేన్. రన్ ఫర్ మహారాజుకి Run for Jesus! గ్రామ ప్రజలందరికీ ప్రధాన యేసుక్రీస్తు ప్రభు నామములో రోలుగొండ మండల పాస్టర్స్ తరఫున దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి భారతదేశంలో మాత్రమే భారతీయులందరూ నా సహోదరులను మన చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది. ఈరోజు అదే సంకేతాలకు దేవుని యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని తెలియజేస్తూ శాంతిని సమాధానమును ప్రకటిస్తున్నానని చెప్పిన దేవుడు మానవ లోకానికి ప్రమాణిగా శరీరవ్యాధిగా మానవాళ్ళందరి కొరకు జీవము బలియాగము చెందిన దేవుడు ఆ తర్వాత దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన యొక్క సమస్త దుర్నీతులను, సమస్త పాపం నుండి విడిపించడానికి శరీరధారుని యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీకు సమస్తమును కూడా దీవించాలని ఆశపడుతూ
ఎంత భయంకరమైన వెండైనా పరిస్థితి అనుకోవచ్చకపోయినా ఈరోజు రోలుగుంట మండల పాస్టర్లందరూ కలిసి మీకు చక్కని సువర్తమానం తెలియజేస్తూ మీ కుటుంబాలు దీవించాలని, మీ పిల్లలు దీవించబడాలని, మీ సమస్తను దీవించబడాలని ఆశతో మేమందరం చేస్తున్న ప్రార్థన మీ కుటుంబాలు దేవుడు దీవించిన గాక. నేడే ఆయన ఆయుష్ రక్షణ దినము, నేడే ఆయన సమాధాన దినము, నేడే ఆయన దీవెన దినము కనుక పునరుద్ధానమైన యేసు క్రీస్తు ప్రభువును మీ అందరికీ సాధించుతున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కలువరి సిలువలో ప్రపంచం కొరకు రక్తము కార్చిన జీవము గల దేవునికే నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు జరిగిన కార్యక్రమం అంతటిని మీ చేతులు సమర్పిస్తున్నాము తండ్రి. మహిమకరంగా దీవెనకరంగా జరిగించినందుకు నీ నామానికి స్తుతులు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ దైవజనులందరిని బట్టి అయ్యగారిని బట్టి నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడు అందరికీ అనుగ్రహించి కృప చూపించి మీరే మహిమ పొందమని స్థుతి మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఒక్కరికి చెల్లిస్తూ ప్రజలడని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చినటువంటి సేవకులందరికీ, అలాగే విశ్వాస బిడ్డలందరికీ, ఆయా సంఘాల నుంచి ఎంతో శ్రమతో చిన్న పిల్లలు సైతం కూడా తీసుకొచ్చినటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి దేశ క్షేమం కొరకు, అలాగే మన రాష్ట్ర క్షేమం కొరకు, మన జిల్లా క్షేమం కొరకు, మన గ్రామాల క్షేమం కొరకు ఈరోజు నిర్వహించినటువంటి రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని మరింత చక్కగా జరిగించుకోవడానికి మీరందరూ సహకరించారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించారు, గ్రామంలో పెద్దలు సహకరించారు, చూసిన ప్రజలందరూ సహకరించారు. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఈ ర్యాలీని చూసి వారు కూడా వారి హృదయాల్లో శాంతిని అనుభవించారని మేము తలస్తూ, మరి ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క రోల్గుంట మండల పాస్టర్స్ ప్రేయర్ అండ్ గాస్పెల్ ఫెలోషిప్ తరఫున మరి ఈ సమయంలో సియోను ప్రార్థనా మందిరం దగ్గర ఉన్నటువంటి దేవుని సేవకులు, మరి మా యొక్క ఫెలోషిప్ అధ్యక్షులు యేసురాజయ్య గారు, తదితర మరి కార్యవర్గం అంతా కూడా మరి ప్రతి ఒక్కరికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం, మా యొక్క ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరిని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని దేవుడు దీవించడం తలుస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమం దేవుడు కనపరుచుకుంటాం. మహాగణుడా, మహోన్నతుడా, పునరుత్థానుడు అయిన మా యేసు, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్కుడా, నిండు మనసుతో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితమే దీవిని విడిచి ఈ భూమికి వచ్చిన ఆయన మా పాపముల కొరకుగాను రాళ్ళ మీద వేలాడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన జయశీలుడు నాయన మీకు వందనములు తెలియపరుస్తున్నా. దేవాయన యేసుక్రీస్తు ప్రభు నామములో రోలుగుంట మండల్ పాస్టర్స్ ప్రేయర్ అండ్ గాస్పెల్ ఫెలోషిప్ యొక్క సేవకులందరికీ ఆరాధన టీవీ ఛానల్ వారి తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగనే రోలుగుంట మండలంలో ఉన్న సేవకులు సంఘ విశ్వాస బిడ్డలందరికీ కూడా ఆరాధన టీవీ వారి ద్వారా మీకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము భారతదేశంలో ఆరాధన టీవీ ఛానల్ వారు ప్రతి సంవత్సరం దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఈ రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాన్ని గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్య రోజు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరమును. ఈ కార్యక్రమం జీసస్ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలోనూ లేకపోతే జిల్లాల్లోనూ జరుగుతూ ఉండేది. ఈ సంవత్సరము ఆరాధన టీవీ వారు ప్రతి మండలంలో ప్రతి సేవకులు ఐక్యతగా కలిసి సంఘాలన్నీ ఐక్యతగా ఉండి దేవుని నామాన్ని మహిమ కలిగించాలని, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం యొక్క ఉనికి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని గొప్ప ఆశ కలిగి ఆలోచన కలిగి వారు ఏర్పాటు చేయబడి ఉన్నది. రోలుగుంట మండలంలో ఈ సంవత్సరం ప్రథమగా చేయబడ్డది. నేను ఈ రోలుగుంట మండలం యొక్క రాజకీయ పరంగాను సేవకుడుగాను
సంఘ నాయకుడిగాను ఒక మాట తెలియజేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, ప్రతి సంవత్సరము కూడా గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో జరిగే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి, ఈ శాంతి ర్యాలీకి మన సంఘాలన్నీ కలిసి, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస బిడ్డ కలిసి మన మండలంలోని ఈ శాంతి ర్యాలీ యొక్క ప్రథమ ఉద్దేశాన్ని అనేక మందికి పునరుత్థానమైన యేసుని గురించి తెలియజేయాలని, మీరు సమ్మతించాలని, ఐక్యముగా కార్యక్రమం జరిగించాలని, రాబోయే సంవత్సరాల్లో ఇంతకంటే గొప్పగా జరగాలని నేను ఒక దైవజనుడిగా ఆశిస్తూ, మీరందరూ సహకరించినందుకు, చాలా వృద్ధులు ఉన్నారు, ఇందులో యవనస్తులు ఉన్నారు, వారందరికీ ఆరాధన టీవీ తరఫున, ఆరాధన టీవీ ఛానల్ వారి తరఫున, ఈ శాంతి ర్యాలీ తరఫున, రన్ ఫర్ జీసస్ యొక్క టీం తరఫున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సహకరించిన అందరినీ దేవుడు దీవించునుగాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జ్యోతిర్మయుడానికి స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఈ దినము ప్రభువా తండ్రి నాయన, గుడ్ ఫ్రైడే మరుసటి రోజు ఈ యొక్క జీసస్ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో ఆయన రోలుగుంట మండలంలో ఉన్న సంఘ సేవకులు, అలాగే సంఘ బిడ్డలు, నాయన తండ్రి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయన ఈ ఎగ్జిక్యూటివ్ బాడీని మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకున్నారు. నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు అయ్యా, మరి ముఖ్యంగా ఈ స్థలాన్ని మన జనకు అందరికి కూడా ఈ స్థలాన్ని మనకి ఇచ్చినందుకు దైవజనులు ఈశ్వరాజయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, మనందరూ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం వారికి. చక్కగా మన అందరినీ కూడా ఈ స్థలానికి సాధ్యం చేయడానికి వచ్చిన ఆ ప్రేమను బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకమైన వందనాలు. అలాగే